హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చేసిన రుచులు. ఇక్కడ నేనైతే ఆయిల్ అలాగే పోపు వేసేసుకొని మునగాకుని ఇలా బాగా ఫ్రై చేస్తున్నాను. దీంట్లోనే కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఇలా ఒట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గోధుమ పిండి. ఇంతకు మనం ఏం చేయబోతున్నామో తెలుసా? మునగాకు పరాటాలు చాలా బాగుంటాయి. మునగాకుతో పప్పు, ఫ్రై ఇవన్నీ చేసి ఉంటారు. అలాగే మునగాకు పొడి కూడా ఉంది, అంటే కారప్పొడి, మునగాకు కారప్పొడి అన్నంలో వేసుకొని తినడానికి. సో ఇది మునగాకు పరాటా అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే మనం ఇది ఆయిల్లో ఫ్రై చేసాం కదా, క్రిస్పీగా ఉంటుంది ఆకు అంతా. ఇంకా పిల్లలు ఇంకా బాగా ఇష్టంగా తినాలంటే మనం కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బెస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మనం మునగాకు పరాటాలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా టేస్టీ అయిన ఈ మునగాకు పరాటాలను మనం ఆనియన్తో కనుక తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.